ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇళ్లకు వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ఇప్పుడు నాకు అర్థం కావడం లేదు, మీరందరూ కూడా ఓట్లు వేశారు, బ్రహ్మాండంగా వేశారు. ఈ రోజు మిరాకిల్ జరిగిపోవాలి, రాత్రికి రాత్రి అని ఆలోచిస్తున్నారు. మీరందరూ అన్నీ అయిపోవాలనుకుంటున్నారు. నేను నిన్న మొన్న పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. పార్టీ ఆఫీస్కి వెళ్తే విపరీతంగా ప్రజలు వచ్చేసే పరిస్థితికి వస్తున్నారు. 5 ఏళ్లు అణగదొక్కారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ ఉత్సాహంలో నేను మీటింగ్ పోతే, ఆఫీసుకు పోతే వేల మంది వచ్చేస్తా ఉంటే వాళ్ళని ఎట్లా పరామర్శించాలో నాకే అర్థం కాని పరిస్థితి. ఒక పక్క సమస్యలు, ఒక పక్క ఉత్సాహం, రెండూ కలిపిన తర్వాత ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు. ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని, వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడం, లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాజకీయాలు మళ్లీ మాట్లాడతాను. ఈ రోజు వచ్చిన పని గురించి ఒకసారి మీ అందరితోనే మాట్లాడతాను. ఈరోజు మీరందరూ చూస్తే ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక అయితే, ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలవాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదెలిని పరిస్థితిలో ఏప్రిల్, మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని.